మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బామ్మ సీనుకి అలాగే రామలక్ష్మికి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా. అది కోరుకున్నట్టే సీను ఇల్లరికంగానే మన ఇంట్లోనే ఉంటాడు. అలాగే సీను కూడా ఎప్పటికీ రామలక్ష్మిని అనుమానించడం కానీ, దాన్ని బాధ పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టే పని చేయడు. ఇద్దరు సంతోషంగా ఉంటారు. మన కళ్ళ ముందే ఉంటారు. ఏమంటారు చెప్పండి? అది కదమ్మా, సీను ఆద్య. అవును, సీను ఆద్య ఇష్టపడ్డారు. అలాగే శౌర్యాన్ని రామలక్ష్మి ఇష్టపడింది. కానీ ఆ దేవుడు వాళ్ళిద్దరికీ రాయలేదేమో. అందుకే వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగటం లేదు. ఆ దేవుడు శౌర్యకి రామలక్ష్మితో కుదర్చక మన సీనుతో కుదుర్చాడేమో, ఎవరికి తెలుసు అని వెనకాలనే అప్పుడే సీను గురించి నిజం చెప్పడానికి పరుగు పరుగున ఇంటికి వస్తుంటాడు. అది చూసిన పద్మ ఒక్కసారిగా, ఒరే సీను, సీను నీతో ఒక విషయం చెప్పాలరా. నేను కూడా మావయ్యతో ఒక విషయం చెప్పాలమ్మా. మావయ్య ఏరి, మావయ్య మావయ్య అని అంటూ ఉంటే, ఒరే సీను, నీకు రామలక్ష్మికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారా అందరూ అని వెనకాలనే ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే ఆద్య వైపు చూస్తాడు. ఆద్య వెనక్కి తిరిగి కళ్ళల్లో నీళ్ళని దాచుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి కూడా అలా షాక్ అయిపోతుంది. ఇక సీను, ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? రామలక్ష్మి శౌర్య సార్ని ఇష్టపడింది కదా, అందరికీ తెలుసు కదా. మరి నాతో ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అవునరా, అలాగే అనుకున్నావు. కానీ శౌర్య ఇల్లరికానికి ఒప్పుకోవట్లేదు. రామలక్ష్మి ఇల్లరికానికి రాకపోతే పెళ్లి చేసుకోను అంటుంది. అందుకనే అమ్మ నీతో రామలక్ష్మి పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకుందిరా అని వెనకాలనే ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు. ఇక ఇంతలోకి అప్పుడే రఘురామ్కి ఫోన్ వస్తుంది. ఇక రఘురామ్ ఏమో ఫోన్ తీసి హలో అని వెనకాలే ఇక శౌర్య, మావయ్య గారు, నేను శౌర్యని. ఏంటి బాబు, మీ అమ్మా నాన్న నిర్ణయాన్ని అక్కడ తేల్చి చెప్పేశారు కదా, మరి నువ్విప్పుడు మాకు ఫోన్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నావు అని వెనకాలనే రామలక్ష్మి, బాబోయ్ ఇదేంటి, మళ్ళీ శౌర్య సార్ ఎందుకు ఫోన్ చేస్తుంటారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఇంతలోకి అప్పుడే శౌర్య, ఈ పెళ్ళి మాకు ఇష్టమే, నేను ఇల్లరికం రావటానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు అని అనగానే ఒక్కసారిగా రఘురాం, ఏంటి బాబు నువ్వు మాట్లాడుతుంది? అవును మావయ్య గారు, మా నాన్న అమ్మ మీతో మాట్లాడతారు, విస్తున్నా ఫోను అంటూ రవీంద్రకి అలాగే ఫోన్ ఇస్తాడు. ఇక రవీంద్ర, క్షమించండి బావగారు, ఇందాక మీరు అలా సడన్గా చెప్పేసరికి నేను కోపంతో అలా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాము. మా కొడుకు సంతోషం కంటే మాకు ఏది ఎక్కువ కాదు. మేము నా కొడుకుని ఇల్లరికం పంపించడానికి ఒప్పుకుంటున్నాం. మాకు రామలక్ష్మి మా ఇంటి కోడలవటం, మా వాడితో పెళ్లి కావటమే మాకు ముఖ్యం. వాడి సంతోషమే మా ఆనందం అని వెనకాలనే రఘురాం చాలా సంతోషపడతారు. ఇక ప్రమిళ, అన్నయ్య గారు, ఇక ఆలస్యం చేయొద్దు, రేపు మనం అనుకున్న ముహూర్తానికే రామలక్ష్మి శౌర్యల పెళ్ళి జరిపించేద్దాం అని అంటుంది. ఇక రఘురాం, చాలా సంతోషం చెల్లెమ్మ, మీరు ఇలా మాట్లాడేసరికి మాకేమీ అర్థం కాలేదు. మా బాధని అర్థం చేసుకొని రామలక్ష్మి కోరికను నెరవేర్చినందుకు మీకు రుణపడి ఉంటాము తప్పకుండా అని చెప్పి రఘురాం ఫోన్ పెట్టేస్తాడు. ఒక్కసారిగా పద్మ, అన్నయ్య, ఇక సీనుకి రామలక్ష్మికి పెళ్లి జరిగేటట్టేగా అని వెనకాలనే పద్మ, ఎందుకు అమ్మ ఏదో మాట్లాడిందని పిచ్చిదానిలాగా అదే పట్టుకొని ఎందుకిలా మాట్లాడుతున్నావు? శౌర్య ఇల్లరికానికి ఒప్పుకున్నాడు. ఇక ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలోనూ ఆగదు. రేపు శౌర్యకి రామలక్ష్మికి పెళ్ళి జరుగుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. అలాగే అందరూ కూడా ఒక్కసారిగా చాలా సంతోషపడతారు. ఇక జానకి, అదేంటండి, మరి ఇల్లరికం ఒప్పుకున్నారు, వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళకి ఇల్లరికం పంపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పేశారు అని వెనకాలనే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక సీను అయితే, మావయ్య నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు. ఏంటి సీను అది? మావయ్య, ఆ రోజు కిషోర్ మావయ్య నీతో గొడవ పడ్డాడు కదా, అలా గొడవ పట్టడానికి కారణం అంతా ఆ ప్రభాసే అని వెనకాలనే ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రఘురాం, ఏంటి సీను నువ్వు మాట్లాడేది? సీనయ్య, ఏంటి నువ్వు చెప్తుంది అని జానకి అంటుంది. అవునత్తయ్య, నేను చెప్తుంది నిజం. కిషోర్ మావయ్య అలాగే రఘురాం మావయ్యకి గొడవ అవటానికి కారణం అంతా ఆ ప్రభాసే. అవును, మీలాగా డ్రెస్ వేసుకొని, మీలాగా వేషం వేసుకొని కొంతమంది ఊరు జనంతో కలిసి ఆది గురించి కావాలని కిషోర్ మావయ్యకి తెలిసేలాగా తప్పుగా మాట్లాడాడు. ఆ మాటలు వినే ఆ రోజు నీతో కిషోర్ మావయ్య గొడవ పడ్డాడు. ఇక అలాగే వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చాడు. ఇదే విషయం
ఇందాక నేను ఊర్లోకి వచ్చినప్పుడే తెలిసింది. ఈ విషయం గురించి వాడిని పట్టుకొని నిలదీసేలోపు వాడు నా నుంచి తప్పించుకున్నాడు. మావయ్య, ఇదంతటికీ కారణం ఆ ప్రభాసు అని వెనకాలనే ఆద్య ఒక్కసారిగా చాలా బావుంది సీను. ఇదొక కొత్త ప్లానా? మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా అని అంటుంది. ఆద్య, డ్రామాలాడాల్సిన అవసరం నాకేముంది? జరిగింది చెప్పాను. మావయ్య, నేను చెప్పేది నిజం అని వెనకాలనే ఇక రఘురాం, సీను, నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ ప్రభాస్ ఎక్కడ ఉన్నా ఈ రఘురాం నుంచి తప్పించుకోలేడు. శివరాం, ఆ ప్రభాస్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని రేపు ఉదయం కల్లా నా కళ్ళ ముందు పెట్టు, సరేనా? అన్నయ్య, వాడెక్కడ ఉన్నా వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి రేపు ఉదయం కల్లా నీ కాళ్ళ ముందు పడేస్తాను. వాడు చేసింది నిజంగా ఇంత పెద్ద తప్పైతే వాణ్ణి వదిలిపెట్టకూడదన్నయ్య అని అంటాడు. ఇంకా ఒక పక్కన శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శౌర్యని తిడుతూ ఉంటారు. ఎందుకురా మాతో ఇలా చేయించావు? ఎందుకు ఈ పని చేశావు? నువ్వు చేస్తానని విషం బాటిల్ ముందు పెట్టుకొని మాతో ఎందుకు ఇలా చెప్పించావు చెప్పరా అని వెనకాలే. ఎందుకంటే నాకు రామలక్ష్మి అంటే ప్రాణం కాబట్టి. రామలక్ష్మి నా జీవితంలో ఆనందాన్ని తీసుకొచ్చింది. రామలక్ష్మి లేకపోతే ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండేవాడినే కాదు. రామలక్ష్మి ప్రేమ నిజాయితీది. రామలక్ష్మి చూపించే అభిమానం చాలా బాగుంటుంది. అవును నాన్న, రామలక్ష్మి దగ్గర ఉంటే నా అమ్మతో నేను కలిసి ఉన్నట్టే అనిపిస్తుంది. అమ్మ ఉంటే నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదో రామలక్ష్మి నన్ను అలా చూసుకునేది. అందుకే రామలక్ష్మిని దూరం చేసుకోకూడదని నేను ఈ పని చేద్దామనుకున్నాను. నిజంగా మేము ఒప్పుకోకపోతే చచ్చిపోయేవాడిని నాన్న. ఒకసారి రామలక్ష్మి కోసం నా ప్రాణాలనే వదిలేద్దామనుకున్నా. ఇది నాకొక లెక్క అని అంటాడు. అప్పుడే రామలక్ష్మి ఇక ఈ మాటలన్నీ వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శౌర్య సార్ నా మీద ఇంత ప్రేమని చూపిస్తున్నారా? మరి అస్మిత గురించి ఎందుకలా మాట్లాడారు? నాకేం అర్థం కావట్లేదే. అసలు శౌర్య సార్ నిజానిగా నన్ను అంత ప్రేమిస్తున్నారా? నా కోసం చావడానికి కూడా సిద్ధపడ్డారా? నాకేం అర్థం కావట్లేదే. ఆ అస్మిత చెప్పేది అబద్ధమా? శౌర్య సార్ చెప్పేది అబద్ధమా? ఏమీ అర్థం కావట్లేదు. ఇది అబద్ధమో నిజమో తేల్చుకోవాలంటే ఆ అస్మిత దగ్గరికి వెళ్ళాలి. అవును అని ఆవేశంగా ఇంకా అస్మిత కోసం రామలక్ష్మి కాలేజ్ దగ్గరికి వస్తుంది. ఇంకా అక్కడికి వచ్చేసరికి అస్మిత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే రామలక్ష్మి వెళ్ళబోతూ ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇక అస్మిత ఫ్రెండ్స్, ఏ అస్మిత, నీ ప్లాన్ అంతా బాగానే ఉందే. నువ్వు శౌర్య సార్ని నీ వల్లో వేసుకోవడం కోసం ఎన్నో నాటకాలు ఆడావు. ఆ రామలక్ష్మిని శౌర్య సార్ కోసం దూరం చేయడం కోసం సార్తో డ్రగ్ తాగిచ్చో, నువ్వు చెప్పినట్టు చేసేలాగా చేశావు. ఇంకా అలాగే మొత్తం కథనే మలుపు తిప్పావు. ఇక శౌర్య సార్తో నీ పెళ్ళి అయిపోయినట్టేనా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రామలక్ష్మి నేను చెప్పేదంతా నిజమనుకుంటుంది. నేను ప్రెగ్నెంట్ అనే అబద్ధం చెప్తే అది కూడా నిజమనుకుంది ఆ పిచ్చి మొహంది. అది సార్కి కరెక్ట్ కాదు. సార్కి కరెక్ట్ జోడి నేనే. అవును, కానీ సార్ నువ్వు ఇంత చేసినా ఆ రామలక్ష్మిని ఇష్టపడుతున్నారు కదా. సార్ ఆ రామలక్ష్మిని ఎంత ఇష్టపడ్డా చివరికి జరిగేది సార్తో నా పెళ్ళే అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాట విన్న రామలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే ఈ అస్మిత కావాలని సార్ని ట్రాప్ చేసిందా? నా మీద ద్వేషంతో ఇదంతా చేసిందా అని కోపంతో వెళ్ళి అస్మిత చెంప పగలగొడుతుంది. ఇక అస్మిత, ఏయ్ రామలక్ష్మి, నోర్ముయ్, ఒక్కసారి నా పేరు చెప్పినా నీ ప్రాణాలు తీసేస్తాను. ఇప్పటి వరకు నువ్వు చేసిన మోసం తెలియక సార్ని దూరం పెట్టాను. కానీ ఆ భగవంతుడు నీ నిజ స్వరూపాన్ని నాకు ఇంత త్వరగా తెలిసేలా చేశాడు. నిన్ను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను. సార్కి నాకు రేపు 11:30కి పెళ్ళి. దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. చూడు రామలక్ష్మి, నీకు నిజం తెలిసినంత మాత్రాన సార్ని నువ్వు పెళ్లి చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నెవర్. ఏ అస్మిత మనసు పడింది అంటే అది దక్కే వరకు ఏదైనా చేస్తుంది. అవును, నువ్వు సార్ నీ మెడలో 3 ముళ్ళు వెయ్యరు. ఈ తాళి పడేది నా మెడలోనే. చూద్దాం, ఛాలెంజ్. సార్ నా మెడలోనే 3 ముళ్ళు వేస్తారు. నువ్వెన్ని ప్లాన్లు వేసినా సార్ నీకు దక్కరు అంటూ రామలక్ష్మి అస్మితతో ఛాలెంజ్ చేసి ఇక అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంతలోకి ఒక పక్కన ప్రభాసు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. బాబోయ్, ఈ సీనుగాడు ఇప్పటికే ఆ రఘురాంతో అంతా చెప్పేసి ఉంటాడు. నేను ఇంకా ఈ ఊర్లో ఉంటే చాలా పెద్ద ప్రమాదం.
నేను వెంటనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అవును, వెంటనే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇక లగేజీ బ్యాగ్ మొత్తం కూడా సర్దుకొని ప్రభాసు ఊరు నుంచి వెళ్ళిపోవడానికి ఒక ఆటోని ఎక్కుతాడు. ఇక శివరాం వాళ్ళు అలాగే వాళ్ళ అనుచరులు ప్రభాస్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. వాడు లేడని, పట్నం వెళ్ళిపోతానని చెప్పాడని వాళ్ళ అమ్మా నాన్న చెప్తారు. వాడు అబద్ధం చెప్పి ఎక్కడికెళ్ళినా వాడు మాత్రం మా చేతికి దొరకాల్సిందే. అవును అని చెప్పి శివరాం బెదిరించి అక్కడి నుంచి ఇక ప్రభాస్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలోకి ప్రభాసు ఆటోలో హైదరాబాద్ వెళ్ళిపోతాననుకుంటూ ఇక ఆటోలో నిద్రపోతాడు. కానీ ఆ ఆటో కరెక్ట్గా రఘురాం వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. ఇక ఆటోలో ఉన్న పూలు అలాగే సరుకులు అన్నిటినీ కూడా ఆటోలోంచి ఇంకా దింపుతూ ఉంటారు. ఇంతలోకి ప్రభాస్ కళ్ళు తెరిచి, అమ్మయ్య, నేను హైదరాబాద్ వచ్చేసి ఉంటాను. ఇదేంటి, ఇదంతా పల్లెటూరులా కనిపిస్తుందే, హైదరాబాద్ లాగా లేదే అని చెప్పి అటు ఇటు చూస్తే అది రఘురాం ఇల్లు. బాబోయ్, ఇదేంటి, నేను కరెక్ట్గా వచ్చి పులిబోన్లో పడినట్టున్నాను. ఇది ఆ రఘురాం ఇల్లులా ఉంది. దొరికిపోయానే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలోకి ఆటో డ్రైవర్ని, ఒరేయ్, నువ్వు ఈ ఆటో హైదరాబాద్ వెళ్తుందని చెప్పావు కదరా, మరి ఇదేంటి ఈ ఊర్లో ఆపావు? నేను ఈ ఆటో హైదరాబాద్ నుంచి వచ్చింది, ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెప్పించాను అన్నాను. హైదరాబాద్ వెళ్తుంది అలా. అయినా నువ్వేంటి నా ఆటోలో ఉన్నావు? నువ్వెవడు వసలా? దిగు దిగు అని ఎనగాలనే ఇక ప్రభాసు టెన్షన్ పడిపోతూ వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పేసి ప్రభాస్ ఇంకా ఆటో దిగి పారిపోబోతూ ఉంటే ఒక్కసారిగా సీను ప్రభాస్కి ఎదురు పడతాడు. ఇక సీనుని తప్పించుకోవడం కోసం ప్రభాస్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రఘురాం ఉంటాడు. ఇక రఘురాం వాడి చొక్కా పట్టుకొని, ఏంటి, నా నుంచే తప్పించుకుందామని చూసావా? నువ్వు నీక నా నుంచి తప్పించుకోలేవు. చెప్పరా, ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకు కిషోర్ గారి ముందు ఆద్య గురించి తప్పుగా మాట్లాడావు? ఎందుకు ఇలా చేశావు చెప్పు అని ఎనగాలే ఇక అప్పుడే ఆదిత్య అలాగే ఇంకా శేషు కూడా అక్కడికి వస్తారు. రాగాలే వాళ్ళిద్దరూ ఇక కిషోర్ గారి గురించి వీడు కావాలనే మీ దగ్గర తప్పుగా చెప్పించాడు అని అనగాలే ప్రభాసు ఆద్య మీద కోపంతో, అలాగే మీ మీద పగతో ఇదంతా చేశాను, మీ కుటుంబంలో గొడవలు సృష్టించాలని, అంతే అని వెనకాలే ఒక్కసారిగా రఘురాం షాక్ అవుతాడు. ఇక సీను, మావయ్య, చెప్పానా వీడే ఇదంతా చేశాడని అని వెనకాలే ఇక శేషు అలాగే ఆదిత్య, వీడు అసలు మంచివాడు కాదు, వీలాంటి వాడిని పోలీసులకి అప్పగించాలి అని వెనకాలే ఇక ఒక్కసారిగా ఆదిత్య, అంకుల్, ఇప్పటికైనా నిజం తెలిసింది కదా, నాకు ఆద్యకి ఈరోజు ముహూర్తానికే పెళ్లి చేయండి అని వెనకాలే అప్పుడే ఇక ప్రభాసు, లేదు రఘురాం గారు, నేను అబద్ధాలు చెప్పించచ్చు, కానీ వీళ్ళు హంతకులు, కిషోర్ గారిని చంపింది ఎవరో కాదు వీళ్ళే అని వెనకాలే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇక ప్రభాస్ తన చేతిలో ఉన్న మొబైల్ని రఘురాంకి ఇస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసి రఘురాం షాక్ అయిపోతాడు. కిషోర్ని ఆదిత్య శేషు నీళ్ళల్లో తోసేసింది ఉంటుంది. ఆది కూడా అది చూసి ఆదిత్య చంప పగలగొడుతుంది. ఇక సీను ఏ తప్పు చేయలేదన్న విషయం తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?